రైట్, మీరు చెప్పండి ప్రతిభ గారు. చెప్పండి ప్రతిభ గారు, ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు చైనాలో అయితే వైరస్ లాక్స్ లో స్ప్రెడ్ అయిపోయింది, లక్షల మంది బాధితులు ఉన్నారు, ఈ జపాన్ కి కూడా స్ప్రెడ్ అవుతుందని మనం న్యూస్ అయితే చూస్తున్నాం. ఏంటి అసలు ఈ వైరస్ గురించి అవేర్నెస్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది కదా, మీరు ఏం చెప్తారు? ఈ వైరస్ ఖచ్చితంగా అవేర్నెస్ పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది, కోవిడ్ లాగే. కానీ నేను మళ్ళీ చెప్తున్నది ఏంటంటే కోవిడ్ థర్డ్ వేవ్ లాగా, ఓకే, ఫస్ట్ ఆర్ సెకండ్ వేవ్ లాగా కాదు. ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ ట్రాన్స్మిషన్, అంటే ఇన్ఫెక్షన్ రేట్ ఎంత మందికి వ్యాప్తి చెందుతుంది, ఎంత ఫాస్ట్ గా వ్యాప్తి చెందుతుంది అనే. కానీ ఇప్పుడే లాక్డౌన్ అవసరమా అటువంటి డిస్కషన్స్ ఉన్న పరిస్థితి అయితే నాకైతే కనిపించట్లేదు. తర్వాత నేను ఇప్పుడు రుమటాలజీలో ఉన్న ఇమ్యూనాలజీ అంటే ఇమ్యూన్ సిస్టమ్ గురించే మేము చూసేవాళ్ళం అన్ని కూడా కేసెస్. సో వెలిగించిన ఫైర్ ఎఫెక్ట్ ఇప్పుడు కూడా ఇంకా హీటింగ్ లో ఉంటుందా అని అవన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పలేమండి. కోవిడ్ కూడా మనకు అప్పుడు కొత్తది కాదు, కానీ అప్పుడు వచ్చిన స్ట్రెయిన్, ఈ COVID-19 అనే స్ట్రెయిన్, ఆ మ్యూటేషన్ వల్ల మనకి అప్పుడు మనకు ఎఫెక్ట్ ఎక్కువైంది అంతే. సో ఇది కూడా మెటాన్యూమో వైరస్ లో ఒక స్ట్రెయిన్ అయి ఉండొచ్చు. అది డెఫినెట్ గా మనకు ఇంకా ఫర్దర్ గా స్టడీస్ తోని లేకపోతే దాని RNA అనాలిసిస్ ని బట్టి మాత్రమే మనకు తెలియవచ్చు. కానీ ఇప్పుడైతే మనం చేయవలసింది ఏంటి అంటే ఖచ్చితంగా అవేర్నెస్ పెంచాలి. శివరంజని మేడం చెప్పినట్టు పిల్లల్ని అట్లా ఎవరైనా ఇన్ఫెక్ట్ అయితే గ్రూప్ గ్యాదరింగ్స్ లోకి వెళ్లకుండా అట్లాంటి ప్రికాషన్స్ మాత్రం తీసుకోవాలి. ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అంతవరకే మనం ఇప్పుడు చెప్పగలుగుతాం. కానీ చాలా తక్కువ మందికి వస్తుందండి, అంటే నిమోనియా వచ్చి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అయ్యే అవసరం నాకు తెలిసి చాలా తక్కువ మందికి వస్తుంది. ఇంకొక డిఫరెన్స్ ఏముందంటే కోవిడ్ ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు వీ వర్ నాట్ ప్రిపేర్డ్, మన సిస్టమ్ రెడీగా లేకుండే. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ లాక్యునా. అంటే హాస్పిటల్స్ సరిగ్గా లేవు, ఆక్సిజన్ ప్లాంట్స్ సరిగ్గా లేవు, ఫ్యాకల్టీ డాక్టర్స్ అడిక్వేట్ గా లేరు, రెడీగా లేరు, అలాంటివన్నీ ఉండినాయి. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి మళ్ళీ వస్తుందని మాత్రం అనుకోవట్లేదు నేనైతే. ఈవెన్ చైనాలో కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయని మాత్రమే తెలుస్తోంది, కానీ మోర్టాలిటీ మీద అయితే ఇప్పటివరకు కూడా ఏం కమెంట్ లేదు. సో అది చూడాలి మనం, అంటే హౌ ఇట్ గోస్ అనేది మాత్రం మనం చూడాలి. ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ ట్రాన్స్మిషన్ రేట్, అంతేగాని నాట్ అబౌట్ సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ అని నేను భావిస్తున్నా. కానీ ఖచ్చితంగా సార్ చెప్పినట్టు మనం చైనా గవర్నమెంట్ చెప్పే విషయాల్ని మాత్రం మనం నమ్మలేము. ఎందుకంటే వి ఆల్వేస్ నో అక్కడ హైడింగ్ ఉంటుంది చాలా, అంత ఓపెన్ గా మనకు ఫ్యాక్ట్స్ బయటికి రావు అని. కాబట్టి మన జాగ్రత్తలు మనం, అంటే మనది మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అలా అని ఎవరైనా జలుబు దగ్గు జ్వరంతో వచ్చినంత మాత్రాన వాళ్ళందరికీ మనం ఇప్పుడు PCR టెస్ట్ చేస్తామండి? చెయ్యము. ఎట్లాగో 5 days or 1 week లో. రైట్ రైట్ శివరంజన్ గారు, ఇప్పుడు చెప్పండి. 90% అంటే చేయలేము కదా. ఓకే, సో ఎప్పుడైనా కొంత చాలా తక్కువ పర్సెంట్ లో మాత్రమే సివియర్ ఇన్ఫెక్షన్ అవుతుంది. కాబట్టి అలాంటి ఎవరికైనా సివియర్ ఇన్ఫెక్షన్ అయిందనే వాళ్ళకి మాత్రం, లేకపోతే ఏదైనా ఎటిపికల్ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళకి మాత్రం మనం ఈ PCR టెస్ట్ చేయడం కానీ, లేకపోతే దానికి రీజన్ ఏ వైరస్ వల్ల అనేది ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ ప్రతి ఒక్కరికి టెస్ట్ చేయాలంటే మన లాంటి దేశంలో, ఇంత హైయెస్ట్ పాపులేషన్ కంట్రీలో ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. సో మన చేతిలో ఉంది కేవలం ప్రికాషన్స్ తీసుకోవడము, అవేర్నెస్ పెంచుకోవడము, వీలైనంత వరకు చెప్పినట్టుగా జాగ్రత్తలు సేమ్ అప్పుడు లాగానే. వీలైతే మాస్క్, అవాయిడ్ గ్యాదరింగ్, హ్యాండ్ శానిటైజేషన్, కాఫెటిక్. రైట్ నాగేశ్వరరావు గారు, ఇప్పుడు మీరు చెప్పండి, ఒకవేళ సిచ్యువేషన్ అలాగే వస్తే మళ్ళీ లాక్డౌన్ వచ్చే అవకాశం ఉందంటారా? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత వ్యాక్సిన్స్ ఏమన్నా ఆ వైరస్ కి పనిచేసే అవకాశాలు ఉన్నాయా?